దేవుని నామానికి స్తోత్రం. మరొకసారి ఈ యొక్క అద్భుతమైన రీతిలో మరలా ఈ యొక్క 10వ రోజు, ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ఈ యొక్క 10వ రోజు కూడా మీతో కలిసి ఈ విధంగా ప్రభు యొక్క వాక్యాన్ని పంచుకొనుటకు దేవుడు ఇచ్చిన ఈ యొక్క అద్భుతమైన అవకాశాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూద్దాం, ఈరోజు మనం లేఖనాలను పరిశీలించినట్లయితే ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడుతుంటున్నాడు, ఈరోజు నువ్వు ఏ విధంగా ముందు కొనసాగాలని దేవుడు ఆశపడుతున్నాడు చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలెనని. చూడండి, మీ విశ్వాసము మనుషుల జ్ఞానం, మీ యొక్క జ్ఞానమును ఆధారం చేసుకొని ఉండకూడదు, కానీ దేవుని యొక్క శక్తిని ఆధారం చేసుకొని ఉండాలని బైబిల్ సెలవిస్తుంది. ఈరోజు మీరు చిన్న చిన్న వాటితోనే మీరు తృప్తి పడుతున్నారేమో, చిన్న చిన్న వాటి కొరకు మీరు ఆశపడుతున్నారేమో, చిన్న చిన్న వాటి కొరకు మీరు ప్రార్థిస్తున్నారేమో, కానీ దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలను దేవుడు జరిగించాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుడు నీ జీవితంలో చిన్న చిన్న వాటితో నిన్ను తృప్తిపరచాలని దేవుడు నీ జీవితంలో ఆశపడడం లేదు, కానీ దేవుడు నీ జీవితంలో ఒక ఉన్నత స్థానంలో దేవుడు నిన్ను ఉంచాలని దేవుడు నీ పట్ల ఆయన ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆయన అంటున్నాడు బైబిల్ గ్రంథంలో, ఇదిగో నీ ఎడల నాకు కలిగిన తలంపులు బహు విస్తారములై ఉన్నాయి, అవి లెక్క చెప్పెదనని వివరించితన, అవి లెక్కకు మించి ఉన్నవి అని అంటున్నాడు. ఈరోజు మీరు కొంచెం మాత్రమే దేవునికి మీరు ప్రార్థన చేస్తున్నారేమో, మీరు చిన్న ఇల్లు కావాలని దేవునికి ప్రార్థిస్తున్నారేమో, మీరు చిన్న వెహికల్ కావాలని దేవునికి ప్రార్థిస్తున్నారేమో, ఈ ఉద్దేశములతో మీరు నిండుకున్నారేమో, కానీ దేవుడు ఆ విధంగా కాదంట. దేవుని శక్తి గొప్పదై ఉన్నదట. దేవుని శక్తి ఏ విధంగా ఉందండి? గొప్పదై ఉంది. ఇదిగో ఆకాశము మహాకాశములను, భూమిని, సూర్యుని, చంద్రుని కలగజేసిన అంత పెద్ద సూర్యుని, పెద్ద చంద్రుని, ఇంత పెద్ద భూమిని, అంత పెద్ద ఆకాశమును కలగజేసిన దేవుడు నీ పట్ల నువ్వు చిన్న చిన్న వాటిని అడిగినట్లయితే, నీ యొక్క జ్ఞానంతో అడిగినట్లదే. అందుకనే ఈ వాక్యం సెలవిస్తుంది, మీరు అడిగినప్పుడు మీ విశ్వాసం ఏ విధంగా ఉండాలి అని అంటే, మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొని ఉండకూడదు, కానీ దేవుని యొక్క శక్తి మీద మీరు ఆధారం చేసుకొని మీరు విశ్వాసంతో దేవునికి ప్రార్థించినట్లయితే దేవుడు ప్రతిదీ మీరు ఊహించిన దానికంటేనూ దేవుడు మిమ్మల్ని హెచ్చించగలిగిన సామర్థ్యము గలవాడై ఉన్నాడు. అందుకనే ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలు దేనికంటే, మీరు విశ్వాసంలో వృద్ధి చెందడానికే, మీరు విశ్వాసంలో అనేక సార్లు దేవునితో వృద్ధి చెందడానికి, దేవునితో అంటుకట్టబడడానికి, దేవుని యొక్క సామర్థ్యమును పొందుకొనడానికి. అందుకనే దేవుడు ఆ యొక్క శిష్యులతో కూడా అంటాడండి, అపోస్తులతో అంటాడు, ఇదిగో మీకు విశ్వాసం ఉన్నట్లయితే, మీరు విశ్వాసము కలిగి జీవిస్తున్నట్లయితే మీరు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారా. హల్లెలూయా, హల్లెలూయా. మీరు దేవుడు కూడా ఆలోచిస్తున్నాడు, మీరు కూడా చిన్న చిన్న వాటిని మీరు చేయకూడదు, కానీ మీరు పెద్ద వాటిలో మీరు పాల్గొనడానికి మీరు ప్రయత్నించండి. మీరు పరిశుద్ధాత్మను కలిగి దేవునితో సంబంధం కలిగి మీరు ముందుకు కొనసాగుతున్నట్లయితే, మీరు ఆ విశ్వాసంతో దేవుని మీద మీరు ఆధారపడి జీవిస్తున్న వ్యక్తులుగా మీరు ఉన్నట్లయితే, ఇదిగో మీరు మీ జ్ఞానము చేత, ఇతరుల జ్ఞానము చేత మీ విశ్వాసము పనిచేయొద్దు, కానీ దేవుని యొక్క శక్తిని ఆధారం చేసుకొని మీ విశ్వాసం పనిచేయాలట. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది ఈ రోజు వరకు చిన్న చిన్న వాటిని దేవునికి అడుగుతున్నారండి. ఒకసారి మనకు ఒక పెద్ద బిల్ గేట్స్ దగ్గరికి పోయిన తర్వాత మనం ఏమంటాం, అయ్యా నాకు సైకిల్ ఇప్పి అంటే ఏ విధంగా ఉంటుందండి? అయ్యా నాకు చిన్న సైకిల్ కావాలి. పెద్ద బిల్ గేట్స్ దగ్గరికి పోయారు మీరు, పెద్ద ఉన్నతమైన ఒక స్థానంలో ఉండే వ్యక్తి దగ్గరికి పోయారు, అయ్యా నాకు చిన్న సైకిల్ ఇప్పి అంటే ఏ విధంగా ఉంటుందండి? ఏంది సైకిల్ కోసం నువ్వు ఇంత దూరం నా దగ్గరకు వచ్చినావని ఆయన నవ్వుతూ ఉంటాడు కదా. ఆయన సామర్థ్యం ఏమై ఉన్నదో ఆయన సామర్థ్యమును బట్టి మనం అడగాల. దేవుని యొక్క సామర్థ్యం ఏమై ఉన్నదో దేవుని యొక్క సామర్థ్యం బట్టి నువ్వు అడగాల. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏ విధమైన దేవుడు అని అంటే, ఆయన శ్రీమంతుడై ఉన్నాడు. ఆయన ఎదుట ఏది కూడా కొదువ, ఏది కూడా కొరతగా లేదు. ఆయన కొద్దిగా కలిగిన దేవుడు కాదు. ఆయన విశాల హృదయము గలవాడై ఉన్నాడు.
ఆయన విశాల హృదయం గలవాడై ఉన్నాడు. నువ్వు దేవుని యొద్దకు వచ్చి నువ్వు ఏం అడుగుతున్నావో నువ్వు దానిని పొందుకొనగలిగే వ్యక్తిగా నువ్వు ఉంటున్నావు. అందుకనే ఇన్ని రోజుల వరకు నీ యొక్క ఆలోచన చేత, ఆ మనుషుల యొక్క ఆలోచన చేత, ఈ మనుషుల యొక్క ఆలోచన చేత నువ్వు దేవుని అడిగినావేమో కాదు. దేవుని విశ్వసిస్తున్న నీవు, క్రీస్తు మార్గంలో అనుసరిస్తున్న నీవు దేవుని యొక్క శక్తిని ఆధారము చేసుకొని నీ విశ్వాసం పనిచేయడం ఈ రోజు నుంచి ప్రారంభించబడుగాక. మనుషుల యొక్క జ్ఞానము కాదు, దేవుని యొక్క శక్తిని ఆధారం చేసుకొని ఈరోజు మీ విశ్వాసము పనిచేయును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఇన్ని రోజులుగా నువ్వు ఏ విషయాలలో చిన్న చిన్న వాటిని అడిగినావేమో, నువ్వు ఆయన ఏం అడిగినా నీకు ఇస్తాడు. హల్లెలూయా. అందుకనే దేవునికి నీ మీద కలిగిన ప్రణాళికలు గొప్పవై ఉన్నాయి. గొప్పగా దేవుడిని ఆశీర్వదించాలని దేవుడు ఆశపడుతున్నాడు. కానీ నువ్వు చిన్న వాటిని దేవుని యొక్క చిత్తంలో లేని వాటిని నువ్వు అడుగుతున్నావు. ఈ మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకున్న ఆ మాటలను బట్టి నువ్వు అడుగుతున్నావు. కానీ దేవుని యొక్క శక్తిని ఆధారము చేసుకొని నువ్వు మొర్రపెట్టి నీ విశ్వాసము పనిచేయడం ముందుకు కొనసాగినట్లయితే దేవుడు అనేక కార్యాలను దేవుడు నీ జీవితంలో జరిగించి నేను ఒక ఉన్నత స్థానంలో దేవుడు నిన్ను నిలబెట్టాలని దేవుడు ఆశపడుతున్నాడు. కనుక నీ పక్షాన దేవుడు గొప్ప కార్యములు చేసి నీ జీవితంలో దేవుడు అద్భుతాలను సృష్టించగలుగుతున్నాడు. నీ ద్వారా దేవుడు అద్భుత కార్యములను చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కనుక ఇదిగో శిష్యులతో ఆయన అంటున్నాడు, నాకంటే మీరు గొప్ప కార్యాలు చేస్తారు మీకు విశ్వాసం ఉన్నట్లయితే. ఇదిగో నీవు గొప్ప కార్యములను చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. అందుకని నీ విశ్వాసం ఏ విధంగా ఉండాలి అని అంటే, ఈ యొక్క లోక సంబంధమైన జ్ఞానమును బట్టి నీ విశ్వాసం పనిచేయొద్దు. కానీ నీ యొక్క విశ్వాసం ఏ విధంగా పనిచేయాలని అంటే, దేవుని యొక్క శక్తిని ఆధారం చేసుకొని పని చేసినట్లయితే దేవుడు నిన్ను ఒక ఉన్నత స్థానంలో ఖచ్చితంగా దేవుడు నిన్ను నిలబెట్టి గొప్ప కార్యములతో దేవుడు నిన్ను తృప్తిపరుస్తాడు. నువ్వు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అధికముగా చేయగలిగిన సామర్థ్యము కలిగిన వాడు దేవుడు నీ జీవితంలో. ఈ రోజు నువ్వు అడుగుతున్నట్లయితే నీ విశ్వాసము దేవుని యొక్క శక్తి మీద ఆధారం చేసుకుని నువ్వు ముందుకు కొనసాగగలిగినట్లయితే దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో నీ పట్ల గొప్ప కార్యాలు జరిగించి నిన్ను ఒక ఉన్నత స్థానంలో దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు. అందుకనే నువ్వు చిన్న వాటితో నువ్వు తృప్తి పడడం నువ్వు మానేయి. దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకో. దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకొని నువ్వు ప్రార్థించడం మొదలుపెట్టు. ఖచ్చితంగా దేవుడు నీ ప్రార్థన ఆలకించి దేవుడు నీ యొక్క ప్రార్థన ఖచ్చితంగా దేవుడు జవాబును అనుగ్రహించబోతున్నాడు. అందుకని ప్రార్థన చేసుకుందామా. మనం ఈ యొక్క మనుషుల జ్ఞానమును బట్టి మనం విశ్వసించక దేవుని యొక్క శక్తిని బట్టి మనం విశ్వసించే విధంగా ప్రార్థన చేసుకుందాం. అందరికి కూడా కళ్ళు మూసుకుంటారా. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాఘనుడా, సర్వశక్తిమంతుడా, అద్భుతమైన రీతిలో తండ్రి ఈరోజు నాయన ఈ యొక్క 40 రోజుల ఉపవాస ప్రార్థనలు నాయన ఈ యొక్క 10వ రోజు తండ్రి ప్రతి బిడ్డలతో ఇదిగో నాయన ఈ మెసేజ్ ఎవరెవరైతే వింటున్నారో తండ్రి ప్రతి బిడ్డదిగో నాయన వారు అడుగునప్పుడు తండ్రి వారి యొక్క మనుషుల యొక్క జ్ఞానమును ఆధారం చేసుకొనక కాదు కానీ తండ్రి నీ శక్తిని ఆధారము చేసుకొని ఇదిగో నాయన నీ శక్తిని బట్టి వారు ప్రార్థించే గొప్ప కృపను నాయన, గొప్ప ధన్యతను, గొప్ప యోగ్యతను నాయన ప్రతి బిడ్డకు అనుగ్రహించబడును గాక. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అదేవిధంగా ప్రతిరోజు ఎంతమందికి ఈ యొక్క ప్రతిరోజు మెసేజ్ ఆశీర్వాదకరంగా ఉంటుందండి? ఎంతమంది చూస్తున్నారు? ఎంతమంది దీనిని లైక్ చేస్తున్నారు? అనేకులకు షేర్ చేయగలుగుతున్నారు? ఈరోజు మీ విశ్వాసము వృద్ధి చెందినట్లుగా ఈరోజు మీరు అనేకులకి ఈ యొక్క వీడియోస్ షేర్ చేసినట్లయితే, ఈ యొక్క మెసేజ్ షేర్ చేసినట్లయితే వాళ్ళ యొక్క విశ్వాసం అనేది వృద్ధి చెందడానికి మీరు ప్రోత్సహించిన వారిగా మీరు ఉంటారు. కాబట్టి ఎవరు కూడా మర్చిపోకండి, అనేకులకు షేర్ చేయండి. ఇంకా పాస్టర్ విజేందర్ అనే యూట్యూబ్ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేకపోయినట్లయితే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు ఉదయము సాయంత్రము జరగబోయే ఆ లైవ్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనండి. మీ యొక్క
అదేవిధంగా కింద కనిపిస్తున్న నంబర్కు మీరు మెసేజ్ చేసినట్లయితే ప్రతిరోజు ఉదయము సాయంత్రము ఆ లైవ్ యొక్క లింక్ మీకు వస్తుంది కనుక ప్రతి ఒక్కరు కూడా లైవ్లో పాల్గొనండి. ఇంకా ఈ యొక్క పరిచర్యకు మీరు ఏదైనా ఫైనాన్షియల్గా హెల్ప్ చేయాలనుకుంటే కింద నంబర్ కనిపించే ఆ నంబర్కి మీరు సెండ్ చేసినట్లయితే దేవుడు తప్పకుండా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దానిని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. మరలా రేపు ఉదయాన్నే కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ.